ప్రియమైన ప్రజలారా, ఓటరు మహాశైలారా, గడుకోలు గ్రామ సర్పంచ్గా శ్రీ రాచకొండ దేవగౌడ్ గారికి తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాం. మృదు స్వభావం కలవాడు, జీవితంలో అనేక కష్ట నష్టాలను అధిగమించి పడిలేసినోడు దేవగౌడ్. తాను పుట్టి పెరిగిన గ్రామం రుణం తీర్చుకోవడానికి సేవకుడుగా మారినాడు. గ్రామ ప్రజల మన్నలను పొందినవాడు దేవగౌడ్. మహిళా మనుల ఆశీర్వాదం మెండుగా ఉన్నోడు. పలకరిస్తే నవ్వుతాడు, బాధపడితే ఓదార్చుతాడు. మహిళలకు బతుకమ్మ పండుగ దేవగౌడ్, సంక్రాంతి ముగ్గులు దేవగౌడ్, తంగేడు పువ్వులు, పిల్లల నవ్వులు, గునుక పువ్వులు దేవగౌడ్. మహిళల పండుగలకు మరింత ఉత్తేజనను చేస్తాడు. ఆ ఉత్సవాల్లో భాగం పంచుకుంటాడు. ఆ పండుగల విజయవంతంకై అవిరామంగా కృషి చేస్తాడు. దందాలు లేనివాడు దేవగౌడ్. గ్రామ పంచాయతీ డబ్బుల కోసమో కాంట్రాక్టుల కోసమో సర్పంచ్గా పోటీ చేయడం లేదు. గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయటానికి మాత్రమే పోటీలో ఉన్నాడు. తనను గ్రామ సర్పంచ్గా గెలిపిస్తే గెలిచిన వెంటనే గ్రామ పంచాయతీలో బకాయిలుగా ఉన్న ఇళ్ల ట్యాక్సీలను తన కుమారుడి ఆర్థిక విరాళంతో పూర్తిగా కట్టిస్తాడు. అవినీతికి తావు లేకుండా గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడు. అరువులైన వృద్ధులకు, ఒంటరి మహిళలకు, ప్రతి బీడీ కార్మికురాలకు, గీతా కార్మికులకు, వికలాంగులకు, వితంతువులకు పింఛను ఇప్పించి తీరుతాడు. గ్రామంలో హెల్త్ సెంటర్ను గ్రామ నడిబొడ్డున నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటాడు. బీపీ, షుగర్ ఉన్నవారికి, దీర్ఘకాలిక రోగులకు ప్రభుత్వం చేత ప్రతి నెల ఉచితంగా మందులను అందే విధంగా చేస్తాడు. తాగునీటి సమస్యను పరిష్కరిస్తాడు. గల్లీ గల్లీకి మినీ వాటర్ ట్యాంకులు నిర్మిస్తాడు. అన్ని గల్లీల్లో డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తాడు. గెలిచిన వెంటనే మైసమ్మ గల్లీలో ఎస్సీ కాలనీలో డ్రైనేజీని నిర్మించే విధంగా చర్యలు చేపడతాడు. ఇల్లు లేని పేదలకు ప్రభుత్వ కొనుగోలు పథకం కింద ఇండ్ల స్థలాలు ఇప్పిస్తాడు. ఇల్లు కట్టుకునే వారికి 6 లక్షల రూపాయలను ప్రభుత్వం చేత ఇప్పిస్తాడు. పాఠశాలను కాపాడుకోవడం కోసం ఇంగ్లీష్ మీడియంను, తెలుగు మీడియంను బోధించే విధంగా చర్యలు తీసుకుంటాడు. అందుకని గ్రామ ప్రజలారా, ఉంగరం గుర్తుపై ఓటేసి దేవగౌడ్ని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.